you're going to meet someone like you. Maybe your life partner. You're going to meet someone like you. Maybe your life partner. Either suite, age 20, seat 61. ప్రీతి సీట్ 60 వయసు 18. రండి కూర్చోండి అమ్మయ్యా రారా కూర్చో. ఊరికే చేతి ఒప్పుకుంటా రాకపోతే ఏదైనా మోసుకు రావచ్చుగా. నువ్వు కూడా 30 సంవత్సరాల నుంచి ఊరికే ఉన్నావు కదా. అది మా నాన్న అడిగి అడిగాను. ఏం చెప్పాడు? నువ్వు దేనికి పనికిరాని చవటం అని చెప్పాడు. తీసుకోవే. ఈ ట్రైన్ మన ఊరు ఎప్పుడు చేరుతుంది? రైలు పట్టాలని అడగాలి, ఎవరో తెలుస్తుంది. ఓ పని చేయరా, రైలు పట్టాల మీద తలపెట్టు, అప్పుడు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అవును, మీరేం ముంబై చూడడానికి వచ్చారా? అది కాదు, మేమిద్దరం బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనడానికి వచ్చాం. ఛు! కాదు బాబు, ముంబైలో మా పెద్ద మామర్ది ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వస్తున్నాం. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలంటారు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలనుకోండి. మా అన్నయ్య గారింట్లోనే సంబంధం కుదిరింది. ఏమ్మా, నువ్వు మీ పెద్దవాడు చూసి సంబంధం చేసుకుంటావా లేకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? తెలీదండి. మీ దేవురు బాబు? మాది హైదరాబాద్ అండి. మరి ముంబై నుంచి వస్తున్నావేంటి? పై చదువుల కోసం అమెరికన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నానండి. ఓహో. ఆ అయితే చదువు అవ్వగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళన్నమాట. ఇంకా ఏం తెలీదండి. చూడు బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కడవే వింటున్నావు ఆ పాటలు. కాస్త బయట పెడితే మేము కూడా వింటాం కదా. ఈ పాటలు కాదండి, క్రికెట్ కామెంటరీ. 2 balls 8 runs కొడితే ఇండియా విన్ అయిపోతండి. ఓ అదే డబ్బులు తీసుకొని ఓడిపోతుంటారు. ఆగేమే ఇది. ఎవరో ఒకరాలు చేశారని మొత్తం క్రికెట్ ని లోకుగా మాట్లాడకండి. ఉమ్. Yes! India win! అప్లై చేశాను రా, కానీ ఆ ఉద్యోగం నాకు రాలా. అది నీ కర్మ. అరే టికెట్స్ ప్లీజ్. ఏమే టికెట్లది? ఎక్స్క్యూజ్ మీ.
ముందు తిని. ఎవరిలో ఉన్న బాబామ్మలందరినీ కలవాలా? ఇదిగో. చాలా సంతోషం బాబు. ఓకే. మీ కంపెనీతో మాకు అసలు ప్రయాణం చేసినట్టే లేదు. వస్తాం బాబు. మంచిదండి. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. వెళ్ళొస్తాం బాబు. కదా? एक बूंद भी पानी नहीं आ रहा, क्या सरकार है भाई। Tickets, please.
మీదా ఎవరన్నా పారేసుకున్నారేమో చెక్ చేసుకోండి. ఆ అమ్మాయిదే. ఇలా వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటివి అయితే ఈజీగా మిస్ చేసుకుంటారు, కానీ మనసుకు నచ్చిన వాడిని అయితే మిస్ చేసుకోరు కదా. అవునండి. అవునండి. హైదరాబాద్ ఎన్ని గంటలకు చేరుతుంది? 4:30. టికెట్ అమ్మయ్య, ప్లీజ్. ఇంకా 2 గంటలే. బాబాయ్ స్టేషన్ వచ్చేస్తుంది లే. నవ్విన అందంగా ఉంది, విసుక్కున్న అందంగా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. నాకేమైంది? అతని వంక చూడకుండా ఉండలేకపోతున్నాను. ఉహు. ఒకసారి పలకరించొద్దామా? మరి సైడ్ కొడుతున్నాను తప్పుగా అనుకుంటే ఛే, నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. నేను మాట్లాడినా తను మాట్లాడకపోతే తను ఏమనుకున్నా పర్లేదు. స్టేషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా. హలో రే, ఛాన్స్ మిస్ చేయకు. అన్నీ తీసుకున్నావుగా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. హలో. ఎక్స్క్యూజ్ మీ, ఆ? మీరు నన్ను పిలిచారా? అవును. ఇంకాసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది కదా. అవును, ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవును, మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు? తెలీదు. అన్నయ్య పోలీస్ ఆఫీసర్. ఒక వారం రోజుల ముందే హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మా వాళ్ళంతా నాకంటే ముందే వచ్చేసారు. నాకు కాలేజ్ లో టీసీ వల్ల లేట్ అయింది. వెళ్ళగానే డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. అవును, మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అది కంప్లీట్ అవగానే అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అంటే మీరు అమెరికాలో సెటిల్ అవుతారా? అలా ఏం లేదండి. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అయిన వాళ్ళందరినీ వదులుకుని నేను ఒక్కడిని దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అవును, మనసుకు దగ్గరైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. మన ఇద్దరికి చాలా విషయాల్లో పోలికలున్నాయి కదా. అవును. నైస్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీరు? హాయ్ ప్రీతి, హాయ్. ఇటువైపు త్వరగా రా. హలో ప్లీజ్. హలో తప్పమ్మా. ఆ, ప్రీతి వెయిటింగ్. ఎన్నిసార్లు పిలవాలి? ఆ. ఇంత అర్జెంట్గా ఎందుకు బయలుదేరావు? ముందుగా చెప్పుండొచ్చు కదా. ఏంటి ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? త్వరగా రా. ఎందుకు అంత తొందర? ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలి. అన్నయ్య రింగ్ పడిపోయింది, ఇప్పుడే వచ్చేస్తాను. ప్రీతి, ప్రీతి.
ఏం చూస్తున్నావు నాన్న? కొత్త కొత్త చూస్తున్నాను నాన్న. కొత్త కొత్తవేమిట్రా? అది కాదు నాన్న, డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న. లేదు నాన్న, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రేయ్, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్న. గుడ్ బాయ్. ఏం నాన్న ఇది? వచ్చి వారం రోజులైంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మంచిదే సెలెక్ట్ చేశారు కానీ నీట్గా లేదని బాధ ఎవరికి లేదు. బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్. అప్పుడే నేను బాధపడలేదు. 100% కరెక్ట్ మామయ్య. వదిన, నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి, కొంచెం నువ్వు సర్ది పెట్టొచ్చు కదా. ఏ నాన్న, నీకు పనేం లేదుగా, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. బుద్ధి తక్కువ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదని దెప్పి పడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి ఇంట్లోనూ నా ప్రాడక్టే ఉంటుంది తెలుసా. ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్. మీరు 4 గంటలకల్లా వచ్చేయండి. సార్ సార్ ఇవి ఐజీ గారి తోటలోని ములక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏమండి, మన సంగతి మీ ఐజీ గారి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య, రైల్వే స్టేషన్ నుంచి కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు. అంత అర్జెంటా? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడెవరు? అబ్బా కాదురా నీ అబ్బా. అబ్బా ఊరుకో నాన్న. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇందుకు అమ్మ ఇది టీవీలో ఒక. Good evening, everybody. Today's tele shopping special products. మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ, మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశపెడుతున్నా కుబకాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు జిపురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి. దీని వేళ కేవలం 3,999 రూపీస్ మాత్రమే. చీపురు దెబ్బలు తినే భర్తలకు డిస్కౌంట్ కూడా ఉంది. అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది. వచ్చిన వారం రోజుల్లోనే తనకు నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది. టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం. ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునా, నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో. వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికే? నాన్న, మీ ప్రాజెక్టు టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసావు ఎదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి. అమ్మా పాల్ వస్తున్నాను రా. నాకు కాఫీ, అలాగే పెట్రోల్ కి 100 రూపాయలు ఇవ్వు. నీకెందుకురా? ఓషన్ పార్క్ వెళ్ళాలి అందుకని. రే శ్రీధర్, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు సంగీత్ థియేటర్ లో స్పైడర్ మ్యాన్ సినిమాకి టికెట్లు తీసుకురా. ఆ సినిమా చూడాలని ప్రాణం తీస్తున్నాడు. ఛాన్సే లేదు. నాకు ఈవినింగ్ కాలేజ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది. శ్రీధర్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాస్త కరెంటు బిల్లు కట్టాలరా. డెఫినెట్లీ మా. ఏరా, నేను చెప్తే చేయనంటున్నావు, అమ్మ చెప్తే మాత్రం చేస్తావు. ఎప్పుడు అమ్మే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. సరే మా అయితే నేను వెళ్ళొస్తా. వారం రోజులుగా ఎవడూ కనిపించలేదు. వీడొచ్చి రాగానే అందరూ వాలిపోయారు. ఏది అమ్మమ్మకు ముద్దివ్వు. ఒరే ఒరే ఒరే, Hey Julie, no. Ray, ball is up. Here, go, get it, go. అక్క, ఫిగర్ ని సెట్ చేసుకోవడానికి మీ బ్యాంక్ లో లోన్ ఇస్తారా? రే పనిచేసుకోండిరా. మా పనేదేగా. రావద్దులే, జాగ్రత్తగా వెళ్ళరా బాబు. థ్యాంక్స్ రా. త్వరగా ఇవ్వరా. ఏంట్రా పళ్ళు తోముకోలేదా? అంటే ఏంట్రా? చింపు, ఎప్పుడైనా పళ్ళతో అవుతాయి కదరా నీకు తెలిసేది. అవును, కపిలేడి. కపిలా, వాడు ఎవరిని పరేషాన్ చేస్తాడు? చూద్దాం పద. చూసుకోవే. వీడు టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీచ్ చేస్తున్నాడు. హాయ్ హ్యాండ్సమ్, దట్ వాస్ గ్రేట్. విల్ యు డేట్ మీ? ఆర్ యు ఎ రేసర్? కాలేజ్ కి కొత్త. విచ్ మేజర్ ఆర్ యు? హే, నేను ఎవరో తెలుసా? హే, వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీడిని చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నాం. మై డియర్ యూత్, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసుని చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పారు దొబ్బుతారు. క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారు.
వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూసావా? ఫిగాస్ ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పిఎం రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామండి ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మాడకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే అమ్మా, తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన 10th కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా వేసి తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి? నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి. మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే. బాబు రాజుబాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసి ఉన్నట్టు చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఎక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేలను పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటుందా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే ఈ నైట్ కి నేను చూడాలి. ఆగవే. ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్ని తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళా మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఇంతవరకు నువ్వు ఎంతమంది కుర్రాళ్ళు లవ్ చేసావు? ఎవరిని చేయలేదు. ఓ, నువ్వు నా టైపా? ఎంతమందితో తిరిగా? చాచా, నేను అలాంటిదాన్ని కాదు. అట్లీస్ట్ కిస్ అయినా పెట్టావా? లేదు, కానీ చాలా మంది నా వెంట తిప్పుకున్నాను. ఎందుకని? వన్స్ ఒక అబ్బాయితో తిరిగామనుకో, ఇక మన వెనకాల ఎవరు తిరుగుతారు? అయ్యో, మా అందరి మ్యాటర్ కన్నా నీ మ్యాటరే పెద్దదిగా ఉందే. ఏది విప్పు. తీసుకో. థాంక్స్. ఇట్స్ ఓకే. ఆ ప్రీతి, ఇక్కడి నుంచి 2 స్టాపులు దాటితే మీ ఇల్లు వచ్చేస్తుంది. నేను ఇక్కడ దిగిపోతానే. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత దూరం వచ్చింది నీ కోసం కాదమ్మా. పక్కనే నిజాం కాలేజ్ ఉంది. ఖతర్నాక్ కుర్రాళ్ళు ఉంటారు. చూడు చూడు అని చూడు. అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు, అతను అందమైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏయ్, అది నేనే. అతను కాలేజీకి టైంకి వెళ్తాడో లేదో తెలియదు కానీ బస్ స్టాప్ లో మాత్రం కరెక్ట్ గా టైంకి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. ఇప్పుడంత అవసరమా? ఏమో, రాత్రికి టీవీ సీరియల్ లో చూసి పిచ్చకి పొద్దున్నే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ అతన్ని ఎక్కడని వెతకాలే. ఇలాంటి అబ్బాయిలు ఎప్పుడైనా లైఫ్ లో ఎదురైతే మిస్ చేసుకోకూడదు. ఓకే, బాయ్. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను.
దిగుతావా? టికెట్ ప్లీజ్. భద్రా బాబు బాత్రూమ్కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తామేంట్రా సిరాగానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడు చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్ నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్, ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. షూర్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. హలో. చింపు, హలో. బబ్లు. హలో. నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసులో పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరదు. యా. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్. యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండి. ఓకే ఓకే, ప్యూను కదా, నువ్వు ఎలా ఆడతావు? వదలలే, నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ సరిపోతుంది. ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా, వెంకటేశు, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థాంక్స్ గోవిందా. రెడీరా? రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. Hey, couple, you also playing? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది? అలా పడిపోయాడు. ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే. స్ప్రే కొట్టమంటావా? రే కొట్టడానికి ఏదైనా కాకరొచ్చా? అలవా. రే, గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ బిట్ లో వస్తాడు. రే ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డు అంటే ఇదేనా? యూ ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఊరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. ఫుట్బాల్ వద్దురా, లైఫ్ రిస్క్ ఏమో. చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటే? నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఈ ఊరికి కొత్త, మంచి షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ మొహాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీ రా. నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు, ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు. నిన్నటి వరకు నా కోసం వెయిట్ చేసిన రాహుల్, నీ కోసం నా హార్ట్ ఎప్పుడు ఓపెన్. ఎక్సెప్ట్ 12 PM to 5 AM. ఇక నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేయొద్దు, పార్క్ లో మీట్ అవుదాం. ఏంటి ఇది? అతన్ని ప్రపోజ్ చేయబోతున్నాను. అతను ఎవరో ఏంటో తెలియకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవటమేనా?
ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. లేదా ఇంట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా ఒకరిని తీసుకొస్తారు, అతనితో అసలు లైఫ్ పికప్ అవ్వదు. 2 నిమిషాల్లో పెళ్లి చూపులు, 3 సెకండ్లలో 3 ముళ్ళు. ఎవరో తెలియని వాడితో బతికే కంటే ఒక అతన్ని కలిసి మాట్లాడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్. లైఫ్ లో మనకి ఇష్టమైన వాడు దొరికాడు అనుకో, డైలీ హనీమూనే. నా స్టాప్ వచ్చేసింది. నేను లేట్ చేశానంటే రాహుల్ వేరెవరైనా పికప్ చేసుకుంటారు. ఈవినింగ్ డాన్స్ క్లాస్ లో కలుద్దామే. బాయ్ బాయ్. హాయ్. అప్పుడప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తుంది, పర్వాలేదా? అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏమా దిగుతావా? పండితీరా, ఏం మనిషి వీడు, వెళ్ళరా బాబు. ఎవరికి సైడ్ కొడుతున్నాడు? నీ కార్లేవే. లేడీస్ కాలేజ్ దగ్గర వాచ్మెన్ నించున్నారంట అసహ్యంగా. ఇంకా నయం, పోలీసులు చూస్తుంటే బెండ్ తీసేవారు. కాళ్ళలాగేస్తున్నారా బాబు. ఎవడో తెలీదు, వాడి కోసం అనవసరంగా వెతుకుతున్నాను. నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, కానీ వాడిప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇలాగే ఉంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుని తిరగాలి. ఇదేం లోపు, మనకు వర్కౌట్ అవుతుంది. కరెక్ట్, వదిలేద్దామా? ఆ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నేను అమ్మాయిని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. ఓకే, మర్చిపోయాను. ఫినిష్. You're going to meet someone like you. Maybe your life partner. నేను ట్రావెల్ చేసింది ఒక్కరోజు, కానీ మనసులో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నాను. నాలాగే తను ఫీల్ అవుతుంటున్నా. ఆ ఫీలింగ్స్ తోనే ఉన్నాను. ఇంకొకసారి మీట్ అయితే అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అదే కానీ జరిగితే ఇంకెప్పుడు విడిపో. అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు.
నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేదాకా బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే. ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో. చెక్కులు తీసుకోరంటే వెళ్ళు. వాట్ యు వాంట్ సార్? మీ ఫోన్ నెంబర్ వాట్? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర. నాకు దోశ కోడి కూర. ప్లేన్ దోశ, చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి, ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు, చూడగానే మురికోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. I see. Hi, I'm Sweetie. I'm Sandhya. By the way, what's your good name? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో. అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ నే మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్ మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్ సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతాం అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? రే, నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా? రే నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళేదే. ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్ నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా మనం మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావరా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావరా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు, ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దాం. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి ఇలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ ల్యాండ్ హోటల్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్ నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు. ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని. నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయంట. ఇదిరా నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా? ఫ్రీగా తింది కదా ఏమైనా మాట్లాడద్దు. ఏవైనా నిన్న నువ్వు అలా మాట్లాడడం తప్పేనా? ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుకుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. అది కనుక టీవీలో చూస్తే నేను వెతుకుంటూ అతనే వచ్చేస్తాడు. అనుకుంటుంది. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే. ఎందుకంటే మా అమ్మమ్మ ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికే తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాపం ఆవిడ లావు తగ్గే లోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మని నరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. I am 16 going on 7. హలో, మీరు మిస్సెస్ అయ్యారండి. వాట్? మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి.
Really? నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 o'clock కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 o'clock కల్లా డాన్స్ హాయ్. నేను 6:30కే ఉంటాను. See you బాయ్ బాయ్. నన్ను మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకిప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ మీకంటే 10% తక్కువేనా? ప్రీతి కూడా అందంగానే ఉంటుంది, తనని పంపించచ్చుగా. నో నో నో, నా వల్ల కాదు. నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి. కెమెరా అంటే భయపడొచ్చమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే, ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్. ఆంటీ మీరు తినండి, మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే. నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటి తిరిగి ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది టుడేస్ హాలీవుడ్ ఫ్యాషన్ ఫుట్ వేర్. వీటిలో విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడిచెట్టు బృచ్చాలు మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉంది. అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉంటే తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. ఇవి చాలా, ఇప్పటికి ఇవి చాలు. మీతో పార్సల్ చేయవెళ్ళు. అయ్యో, ఒరే ఇదేనా పద్ధతి ఉందా? పిడకల పేచినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదలు పండగ చేసుకుంటారు. ఏయ్, ఊరికే దిష్టి పెట్టకురా. చీనోర్ మీద దిష్టికే దిష్టి వెళ్తుంది. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది. రే, ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓహో, ఈ మధ్య స్టేడియంలో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రే, ఆ అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ స్టేడియంకి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే అన్ని రీప్లేలు వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రే, నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్లు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. రే, కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలు ఉండవు, పోతాలే. ఈ సీ మాత్రం అచ్చం సకీలలో కంపు కొడుతుంది. సెంటు కొట్టుకో. ట్రై డౌన్ లేదేం లేదు. Try రే, చేయి, jump చేయి. వాడి ఊరికి ఏడిపించకరా. అమ్మా, ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చానమ్మా. కేసును హైకోర్టుకి ఫార్వర్డ్ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అందుకే రేపు సబ్మిట్ చేయబోతున్నాను. ఆ పని ఏందో నాకు చెప్తే నేను చేస్తుండేవాడిని కదా. రేయ్, నువ్వు శుభ్రంగా చదువుకోరా, అది చాలు. ఒరే చిట్టి, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావురా? నాకు 2 దోశలు చాలమ్మా. నాకు నెయ్యేసి 3 దోశలు కావాలి. నాకు కారం చట్నీతో కావాలి. నాకు కొబ్బరి చట్నీ కావాలి. మీరిద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గజ్జిరేడు పోస్తాను. అసలు నాకు కావాల్సినవన్నీ నువ్వు ఎప్పుడు వండి పెడతావు? మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరేం అడిగితే అది వండి పెడతాను. అప్పుడు అందరం కలిసి సంతోషంగా తినొచ్చు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? ఎందుకురా? కావాల్సిన అన్ని వండించుకుని తినొచ్చు. రే, మన కింద కలిసి క్రికెట్ ఆడుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీరా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడాలా ఉన్నావు. రేష్మ ఎక్కడ? రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. అవునా? సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. గమ్మునరా. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపైపోతురా. ఏం కాదురా, ప్లీజ్ రా, లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే, హీ లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో, హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంటరా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ప్రియా. ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ లెక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కు మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో వచ్చిన స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఏయ్,
ప్రీతి ఎక్కడ కనిపించట్లేదు. వాణ్ణి వెతుక్కుంటూ ఏ కుర్రాళ్ళు అనుకో తిరుగుతూ ఉంటుంది. ఏ లూస్, కుర్రాళ్ళంతా లోనే ఉన్నారే. రండి, డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. మన అనుకున్నట్టు లైట్స్ ఆఫ్ చేయబోతున్నారే, అప్పుడు సైలెంట్ గా బాయ్స్ గుంపులు చూద్దాం. గోపికృష్ణ అండ్ కళావతి ఫ్రమ్ వెస్లీ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మొదటి బహుమతి శ్రీధర్. మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. మనల్ని మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. నాటక ఈ పోటీ పేరు? హలో, డాన్స్ బాగా చేశారు. అందుకేగా ప్రైజ్ ఇస్తున్నారు. ఏంటో Hello. చూస్తున్నావు? శేఖర్ నువ్వురా? థ్యాంక్ యూ సార్. ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నేనేం కప్పు కోసం రాలేదు. ఆ బాంబే ట్రైన్ లో మిస్ అయిన అమ్మాయి ఇక్కడికి వస్తుందేమో అని వచ్చాను. హలో బాంబే పార్టీ, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అవును, మన గ్యాంగ్ అయితే మఫ్టీలో వచ్చిన లేడీ పోలీసుల్ని స్టూడెంట్స్ అనుకుని ర్యాగింగ్ చేశారు. బాగా అనుకున్నాను అనమాట. ఏంటి పోలీస్ అంటున్నారు? నథింగ్. పదా, వాళ్ళ జాయిన్స్ ఉడక ముందే బెయిల్ ఇచ్చి తీసుకుందాం. హలో సార్. ఎంతమంది కుర్రాళ్ళు నలిపేశారు. నాకు ఆ ఛాన్సే దొరకలేదే. మంచి ప్రోగ్రామ్, ప్రీతి మిస్ అయిందే. వాడి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏంటో. డియర్ ఫ్రెండ్స్, ప్రీతి ప్లీజ్ వెయిట్. ప్రీతి, నా పేరు ప్రీతి. హోలీఫైడ్ కాలేజ్ లో చదువుతున్నాను. నేను ముంబై టు హైదరాబాద్ ట్రైన్ లో వచ్చేటప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ని కలిశాను. ఆ రోజు నుంచి అతను మర్చిపోలేక వెతుకుతున్నాను. ఆ ట్రైన్ లో కలిసిన అబ్బాయి ఇక్కడే మీలో ఉన్నాడు అనుకుంటున్నాను. అలా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాలి. నువ్వు వెతికే అబ్బాయి నీకోసం గేట్ దగ్గర వెతుకుతున్నాడు. రారా. సార్, రికార్డింగ్ టైం అయింది. నేను ఇప్పుడు దాకా గేట్ దగ్గర ఉన్నానే, ఎలా మిస్ అయ్యాను? నేనే ఆ అబ్బాయిని. వస్తావా ట్రైన్ ఎక్కుదాం? నీది ఏ కాలేజ్? వాడు దొరకపోతే నేను రెడీ. ఎక్కడే అతను? ఇంత ధైర్యం నీకు అంత పబ్లిక్ అనౌన్స్ చేసా? చూడు, కుర్రాళ్ళంతా ఎలా ఎగతాళి చేస్తున్నారు. నువ్వు ఇలాంటి ప్రాబ్లం లో ఇరుక్కోకూడదనే నీకు అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చావు. ఎందుకే దానికి అంత కోపం? తప్పు మందేనే, మనమే దానికి హెల్ప్ చేయాలి. 7, 10. అమ్మా చిల్లరమ్మా. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వెళ్ళొస్తాను మూర్తి. మంచిదమ్మా. ఏమండి, కాయగూరలు ఫ్రెష్ ఏనా? బాలేవారమ్మా. ఇప్పుడే గాయత్రమ్మ గారు 100 రూపాయలు కూరగాయలు పట్టుకెళ్తున్నారు. ఒరేయ్, గాయత్రమ్మ గారు పడిపోయారు. పదండి, 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 ఆటో! ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది. వదిలేయటానికి మనసు రావట్లేదు. టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రీతి, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పటికే చాలా లేట్ అయింది. మా ఇంట్లో కంగారు పడుతుంటారు. ఇంకొకసారి వస్తానండి. మీరేం దిగులు పడకండి, సాయంకాలానికి అంతా సర్దుకుంటుంది. థ్యాంక్స్. అక్క, అమ్మకేమైంది? పర్వాలేదురా, నిద్రపోతుంది. అవును, అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మన వెనకింటి అమ్మాయి. ఓ. నాకు కూడా ఆ పిల్ల ఫోన్ చేసింది. ఆ అమ్మాయి లేకపోతే ఈ రోజు మన అమ్ముండేది కాదురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి. అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు, ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది. మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచిందక్క? మనం బాధపడకూడదని
ఊరుకోరా. ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. బాబు గారు, అమ్మగారు బాగున్నారా? బాగున్నారు మూర్తి. ఎరా రాస్కెల్, గీరడానికి నేనేమైనా లాటరీ టికెట్ ఏంటి, పిక్ పాకెట్ కేసా? లేదు, ఈ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. బస్ లో వచ్చే పోయే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు. వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఒకడు సరిగ్గా దొరికిపోయాడు. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది. అవునవును, ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు. వాళ్ళంతా బేవర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి. అందుకే తలా ఒకటి తగిలించారు. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ లో వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క అది వాళ్ళేదో పొరపాటుగా. రేయ్, నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంటే పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలుసుండేది. హాయ్ హాయ్. యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గాని నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏంటి నేను మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను. ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర కదా, యాస్టీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికే తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడో సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా వరకు ఏదో ప్యాలెస్ కాపలా కానీ గజ్జకొక్కోటి. అయ్యో అక్క, దూరంగా ఉండు. అడ్రస్ తెలియని అమ్మాయి కోసం అమెరికాలో సీట్ దొరికినా ఇంకా వీసాకి అప్లై చేయలేదు వీడు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎందుకు ఇలా చేస్తావు? మరీ అంత ఎక్కువ నమ్మకం పెంచుకుంటే ఇలాగే జరుగుద్ది. రేయ్, నేను చదువుకున్న బుక్స్ తోనే నువ్వు చదువుకున్నావు, కానీ నాకు లేదు తెలివితేటలు నీకెలా వచ్చాయిరా?
వీడు ఇంత తొందరగా మాట్లాడనుకోలేదమ్మా. వాడు అచ్చం మీ నాన్నలాగేనే. మొదట్లో ఆయన ఇలాగే తిరిగేవారు, పెళ్ళయ్యాక మారారు. చెప్పిన వెంటనే ఎలా మారిపోయాడో చూడమ్మా. నిజంగానే సేల్స్ రేప్ లాగా సూట్ కేసు పట్టుకొని అమ్మాయిని సైట్ కొట్టేది మంచి ఐడియానే. కరెక్ట్ గా అమ్మాయిలకి నచ్చే ఐటమ్స్ అన్ని కొనిపెట్టుకున్నాడు. ఇలాంటి విషయాల్లో కుర్రాడు చాలా గట్టి వాళ్లే. ఇంకో సంవత్సరం వరకు మనం సోపు లిప్స్టిక్ పౌడర్ కొనక్కర్లేదమ్మా. అబలపై పోలీస్ స్టేషన్ లో అత్యాచారం. విచారణ పేరుతో ఒక ఎస్ఐ, 4 పోలీసులు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేసిన వైనం. ఏమిట్రా మీ వాళ్ళు ఇలా తయారయ్యారు? సార్ కొంపతీసి వీళ్ళేనా? ఏంటి ఈ పాంప్లెట్ లో ఒక చిన్న ప్రాబ్లం సార్. మీరు వెళ్ళండి సార్. ప్రీతి, ఏంటిది? పాంప్లెట్. ఇంటి పరువుని ఇలాంటి పాంప్లెట్స్ తో రోడ్డుకి ఎక్కిస్తున్నావా? ఏంట్రా అది? మీరే చదివి చూడండి. మోడర్న్ లవర్స్ ని కలపండి, టైటాన్ వాచ్ గెలుపొందండి. జూలై 20వ తేదీ ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ S6 సీట్ నెంబర్ 61 లో అతన్ని నేను చూశాను. అప్పటి నుంచి ప్రతి కాలేజీ, ప్రతి వీధి తిరిగి తిరిగి అలసిపోయాను. అతను మీరే అయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే మాకు తెలియజేయండి. అతను ఆచూకీ తెలిపిన వారికి టైటాన్ వాచ్ తో పాటు మా పెళ్లికి రేమండ్ ప్యాంట్ షర్టు కూడా బహుమతిగా ఇస్తాం. ఇట్లు ప్రీతి కేర్ స్వీటీ. ఈ చెత్త ఐడియా స్వీటీ ఇచ్చిందా? ఆ రోజు నన్ను చెక్ చేసి మీరు టెలిషాపింగ్కి వెళ్ళినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చింది. ఆహా, ఆ రోజే డౌట్ వస్తే చెప్పకుండా ఈ రోజు దాకా ఏం చేస్తున్నావు? ఆవిడ టైం ఎక్కడ ఉందిరా? మేకప్ వేసుకోవడానికి, లిప్స్టిక్ పూసుకోవడానికి సరిపోతుంది. నాన్ సెన్స్. ప్రీతి, నీ గురించే మాట్లాడుతున్నావు. నోరు మూసుకుంటే ఏంటి అర్థం? వాడంటే నీకు అంత పిచ్చా? అవును. ఇంకోసారి ఇలా చేస్తే కాళ్ళు వెరుకుంటే ఇంట్లో కూర్చోబెడతాను. జాగ్రత్త. తర్వాత మాట్లాడుతుంది, ఊరుకో. వెళ్ళు. నీ ఐడియా వినటానికి ఫూలిష్ గా ఉంది. అసలు అతను ఇక్కడికి వస్తాడని ఎలా అనుకుంటావే? తను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. నాలాగే తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఇలాగే అతనికి ఇష్టమైన చోట్లన్నీ వెతికావు, ఎక్కడా కనబడలేదు. అసలు ఇక్కడ ఉంటాడని ఏంటి గ్యారంటీ? ఒకవేళ ఉన్నా అతన్ని ఎలాగే వెతికి పట్టుకోవడం? తను నాలాగే ఇక్కడే ఎక్కడో వెతుకుతుంటాడు. ఇంకో తింటావా? ఇదిగో తీసుకో. సోనీ, ఈ బాల్ డెఫినెట్ గా 6. కిస్సా? బాయ్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తా అని రూమ్ తీసుకెళ్లాడు. కరెక్ట్ గా ఆ టైంలో కరెంట్ పోయింది. ఏంటే, ఏమైంది? అరే మామ, ఎవరు అమ్మాయి నిన్నే చూస్తుంది? ఏమో. వీడినా? చిచి. చీయా? సరే ఏంట్రా, మనం ఏ అమ్మాయికి నచ్చట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎక్స్క్యూజ్ మీ. ప్రీతి, నేను చాలా అలసిపోయానే. ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఒక్క ఓవర్ ఉంది. జనమంతా మన పైన పడేలోగా బయట పడ్డం మంచిది. Yes, sir.
పని చేద్దామా? అందరూ వెళ్లేదాకా ఉండి చూసి వెళ్తామా? ఈ స్టేడియం కట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నా తమరికి ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. India 264 for 8 from 48.2 overs. In comes the bowler. Sandeep Singh is right towards mid-on. It's got the boundary. Yes, it's a four. Exactly what the doctor ordered. ఎక్కడ తగలడ్డాడో ఏమిటో. ఎక్స్క్యూజ్ మీ సార్, మా మేనేజర్ గారు ఏసీపీ గారు మొత్తం స్టేడియం అంతా. సార్ స్టేడియంలో ఎవరో బాంబు పెట్టారు సార్. మ్యాచ్ అయిపోయేలోపు అది పేలుతుంది సార్. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎవరికి ఏ ప్రమాదం రాకుండా మేము కాపాడతాం. హే, నీకు పిచ్చి పట్టిందా? నేను 2 బస్సులు వారి ఇంటికి వెళ్ళాలి. కావాలంటే నువ్వు మ్యాచ్ చివరి దాకా ఉండి పెవిలియన్ అంతా ఊడ్చిరా. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. What do we have now? India requires 10 out of 5 balls. Yuvraj facing his whacked and it's gone all over. Yes. ఏంటి సార్ మీరు చెప్పేది? మ్యాచ్ అయిపోవడానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. స్టేడియంలో మొత్తం 30,000 మంది క్రౌడ్ ఉన్నారు. ఇంతమందిని ఎలా కాపాడగలరు? ఇంపాసిబుల్ సార్. అది కాదు సార్. ప్లీజ్ మెల్లగా మాట్లాడండి. ఎవరికి తెలియకుండా మా బాంబ్ స్క్వాడ్ వచ్చి బాంబ్ డిస్పోజ్ చేస్తారు. Four runs to win, 2 balls to go. India desperately requires a boundary. Yuvraj Singh casts his speed in the fielder and points his racing towards the boundary line. Yes, it's got the road. India has won. What a win! సార్ ఇండియా విన్ సార్. జానకి, నేనే స్టేడియం అసిస్టెంట్ మేనేజర్ రామశాస్త్రిని. నీ మొగుడిని నువ్వు ఎక్కడున్నా వెంటనే పిల్లలు తీసుకుని మెయిన్ గేట్ దగ్గర తగలడు. ఎవడో చండాలుడు స్టేడియంలో బాంబు పెట్టాడట. హాయిగా ఇంటి దగ్గర టీవీలో చూసి తగలడానికి ఫ్రీ పాస్ వచ్చిందని. వాడెవడే ఇప్పుడే బాంబు పెట్టాలా? క్రౌడ్ లో ఒకడు అతనిలాగే ఉన్నాడే. నెక్స్ట్ టైం బాంబు పెట్టేటప్పుడు నేను అడిగి పెట్టమంటాలే. నా లవర్కి నేను ఒక్కదాన్నే ఉన్నానే. రావి. నేను చెప్పేది వినవేంటి? అతను ఇక్కడే ఉన్నాడే. డోర్ మూసుకున్నా సరా? Leave me. Tight security cover was thrown around the two teams. Minutes of the మాకు చాలా పనులు ఉన్నాయి. ప్లీజ్ మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాం. మనకు చెప్పకుండా వాడు ఇక్కడికి వచ్చి ఉండడు రా. లేదురా, మనం వాడిని ఇంట్లో ఇరికించినప్పటి నుంచి వాడు మనకు కావాలని అవాయిడ్ చేస్తున్నాడు రా. కపిల్ చెప్పింది కరెక్టే. వాడు పొద్దు నుంచి ఇంటికి వెళ్ళలేదు, మన దగ్గరికి రాలేదంటే ఇక్కడికే వచ్చి ఉంటాడు. నా కళ్ళ ముందే ఎన్నో సవాళ్ళు తీసుకెళ్తారు. వదలవయ్యా, నా బిడ్డ నేనే వెతుక్కుంటాను. ఇలాంటి టైంలో లోపలికి పంపించడం కుదరదు. ఈ పరిస్థితిలో ఎలాగయ్యా కాపాడేది? ఒక 10 నిమిషాలు ముందు తీసుకురాకూడదు? ఒకవేళ మన శ్రీధర్ కూడా లోపల ఉండుంటే వాడి పరిస్థితి ఇదే కదా. మీ దగ్గర కాలేజ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా? ఎరా, రండి. తప్పకోండి తప్పకుండా తప్పండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? పక్కనండి. సార్ మేమంతా కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తరఫున హెల్ప్ చేయడానికి వచ్చాం. మిగిలిన స్టూడెంట్స్ అంతా వెనకాల వస్తున్నారు. దిస్ ఇస్ మై ఐడి కార్డ్. ఓకే, తొందరగా హెల్ప్ చేయండి. సార్ నా ఐడెంటిటీ కార్డ్. పర్లేదు పర్లేదు, వెళ్ళండి. మీరేంట్రా, తప్పకండి. కమ్ ఆన్ క్విక్ హరి అప్. తిట్టినా పర్వాలేదే. ప్రీతి వాళ్ళ అన్నయ్యకి జరిగిందంతా చెప్పేద్దాం. పదండి. వాళ్ళన్నీ అక్కడ ఉన్నారు. కపిల్, ఇది శ్రీధర్ షూలాగుంది కదరా. ఇలాంటి చూలు దేశంలో చాలా మందికి ఉంటాయి. ఆడికి అలాంటిదే జరిగి ఉండదు. వాడి గ్యాలరీలో కూడా ఎక్కడ లేడురా. ఒకవేళ శ్రీధర్ని హాస్పిటల్ తీసుకెళ్లారేమో. పదండి అక్కడికి. కమాన్. రే, పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం.
శ్రీధర్లా ఉన్నాడు. రే ఎత్తండి. జాగ్రత్త. ఇక్కడ శ్రీధర్ ఫ్యామిలీ ఎవరు? అర్జెంట్ గా రండి. రామ్మా. చూడు ప్లీజ్ నేను వెళ్ళాలి. 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే బయటకు వెళ్తానంటావేంటి? డాక్టర్ నేను 5 minutes లో వచ్చేస్తాను. there is no way I am going to discharge you. ఎక్కడికి వెళ్తారా? నేను అమ్మాయి స్టేడియంలో చూశాను రా. రేయ్ అప్పుడు అలా వెళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చో తెలుసా? అది కాదు. నీ వల్ల మా అందరికి టెన్షన్ వెతకడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? అతన్ని చూసానని చెప్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు. లేదే అతనిలాగే ఉన్నాడే. అలా అనుకునే బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నాం. అసలు నీదంతా ప్రేమ అనుకుని మేము హెల్ప్ చేసామే, అదే మేము చేసిన తప్పు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రేమలు గేములు వద్దని నిన్నే కదా తిట్టాను. నా మాటలు నీ తలకెక్కుంటే నువ్వు అసలు ఆ స్టేడియంకి వెళ్లేదానివే కాదు. అన్ని లక్షల మంది జనంలో అమ్మాయిని ఎలా గుర్తుపెట్టగలిగేవరా? ఆ రోజు బస్ స్టాప్ లో కూడా ఇలాగే తన్నులు తిన్నావు. రేయ్ ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి నీకే అమ్మాయిని చూసినా అమ్మాయి లాగే కనిపిస్తుందిరా. ఆ రోజులా కాదురా. ఒక్కరోజు ప్రయాణంలో మాట్లాడకుండానే నిన్ను ప్రేమలో పడేశాడంటే ఇలా ఎంతమందిని ప్రేమించాడో. ఆయన ఇన్ని రోజులు కనిపించిన వాడు ఇక ముందైనా కనిపిస్తాడన్న నమ్మకం ఏమిటి? ఇక మళ్ళీ ఇది వాడి గురించి ఆలోచించకుండా ఉండాలంటే అర్జెంట్ గా దీనికి పెళ్లి చేసేయాలి. రే శ్రీధర్, చాలురా. నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. దేని జీవితం ఏమో అలా అయింది, నువ్వేమో ఇలా. నా మాట విని అమెరికా వెళ్లే సంగతి ఆలోచించరా. ఏరా అమ్మ అడుగుతుంది కదా, ఇక మీదట అమ్మాయి చుట్టూ తిరగను, అమెరికా వెళ్తానని అమ్మకు ప్రామిస్ చేయరా. ఎంత ప్రమాదం తప్పింది. కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి. నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు. మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ ఫస్ట్, మిగతావని నెక్స్ట్. సరే నాన్న, అతని ఎదురుగా వచ్చినా నేను అతని వంక చూడను. అబ్బా, ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి బుద్ధి వచ్చింది. అందరం కొండకెళ్ళి మీ అమ్మ గుండు కొట్టిద్దాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడు రా. అందరికి ప్యాచ్ ఇచ్చేస్తాం. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? వీడి దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు, నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. ఓకేరా. ఒరే బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. రేయ్ నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? భోజనం అయిందా? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్ ఎప్పుడు హార్లిక్స్ చెప్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీగా నిద్రపోతారు కదా అని చెప్తా. రేయ్ నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్నా. అవునా, ఎన్ని గోల్స్ చేశారా? ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఇటు 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎత్తుతున్నా తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బులు సరిపోలేదురా. కనీసం ఉడిపి హోటల్ వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా. బిల్లు లోన్ ఎడతావా? ఒరే అసలు ఈ ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా.
అమ్మా ఎన్నాళ్ళ నుంచో వద్దాం అనుకుంటున్నాం అమ్మా ఇప్పటికి కుదిరింది. నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా. ఎత్తుకో. వీడు మా అబ్బాయి శ్రీధర్. అలాగా. నమస్కారం అండి. హలో. రే, ఈ సంగతి అక్కయ్యతో చెప్పరా, సంతోషిస్తుంది. నేను నైట్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు తనని చూశాను. అక్క నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అవును, ఎవరు ఇల్లంతా? మన వెనకటి వాళ్ళరా. ప్రీతి రామ్మా, ఓ. కాఫీ చూద్దాం. మరి నాకు కాఫీ తీసుకోరా. సరే, త్వరగా రా, గుడికి వెళ్దాం. ప్రీతి రామ్. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏమీ తినకుండా ఒట్టి కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఏం తింటామమ్మా, ఇప్పుడే కదా తినొచ్చాం. పైగా మైళ్ళ కొద్ది నడిచామా ఏమిటి? జస్ట్ కాంపౌండే కదా దాటింది. నిశ్చితాడానికి తప్పకుండా వస్తారుగా. అలాగేనండి. వస్తామండి. ఇంకా చాలా మందిని పిలవాలి. మగపెళ్లి వారు మ్యారేజ్ ముంబైలోనే చేయమంటున్నారు. పెళ్లికి ఇంకా నెల రోజులే టైం ఉంది. ఇప్పటి నుంచే మొదలెట్టకపోతే పనులు అవ్వవు కదా. ప్రీతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. అప్పుడే మర్చిపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. మగ పిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు. ఎందుకుండదండి, మావాడు కూడా ఇంకో నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వీసా కూడా వచ్చింది. తను నన్ను మర్చిపోయాడు అనుకుంటాను. పర్లేదే, కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే మీ వాడు బుద్ధిమంతుల్లో ఫారిన్ ఎడుతున్నాడు. మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి. అందరిలాగా అమ్మాయి కోసం బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ తిరిగే టైప్ కాదు. మా అమ్మాయి కూడా అంతేనండి. దీనికి చదివే లోకం. ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది. కాలేజీకి డొమ్మ కొట్టి అందరిలాగా బయట తిరిగే అమ్మాయి కాదు. రే శ్రీధర్, వీళ్ళు నీకు పరిచయం లేరు కదూ? వీళ్ళైతే తెలియదు కానీ ప్రీతి మాత్రం తెలుసు. చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంతకు ముందే తెలుసు. మన అమ్మని కాపాడింది ఈ అమ్మాయే కదక్క. అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కలిసింది. చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను తనతో ఫోన్లో మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం కలవటం. అలాగా, వస్తామమ్మా. అలాగే. మంచిదండి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి కుదరడం, మీ వాడికి ఉద్యోగం దొరికి ఫారిన్ వెళ్ళడం, రెండు శుభకార్యాలు ఒకే రోజు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అంతా దేవుడి దయ. వస్తాను బాబు. బాయ్. మంచిదండి. ఈ డ్రెస్ ప్రీతికి చాలా బాగుంది. త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి వాళ్ళం వచ్చేస్తారు. టైం అయింది. మేకప్ చేసుకోవాలి, రోజ్ పౌడర్ వేసుకోవాలి, లిప్స్టిక్ కొంచెం డల్ చేసుకుంటే చాలు. నాని చూసి పెళ్లి కొడుకు కళ్ళు తిరగాలి. ఏంటే మీ అమ్మ మీ నాన్నకి డైవర్స్ ఇస్తుందా? నువ్వేంటి డల్లుగా ఉన్నావు? వచ్చే పెళ్లి కొడుకు మీ అమ్మనే లేపుకుపోలే. ఏయ్, ఆ ట్రైన్ అబ్బాయిని ఇంకా మర్చిపోలేదా? అయినా ఇంకో నెలలో నువ్వు పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అవబోతున్నావు. వాడు కూడా ఈ పాటికి ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోయి ఉంటాడే. అవునే. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోను? గుమ్మడికాయ. సారీ రా, కొంచెం లేట్ అయింది. నేను మన సిలిండర్ గాడి కలిసి డబల్స్ వస్తా ఉంటే పోలీసులు పెట్టుకుని త్రిబుల్స్ అని చెప్పి ఆపేశారు. ఈ డబల్ కాదని బాబు సింగిల్ అని చెప్పడానికి టైం పెట్టింది. వీడేంట్రా వాసవి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు ఫేస్ పెట్టాడు? ఏంట్రా? వాట్ రే, వై? నేను అమ్మాయిని చూశాను రా. ట్రైన్ అమ్మాయినా? వెరీ గుడ్. ఏమంది? అయితే నేను గుర్తుపట్టిందా? నీ ప్రేమ గురించి చెప్పేశావా? చాలా హ్యాపీగా ఉందిరా. పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను గుర్తులేనురా. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివన్నీ వర్కౌట్ అవునాయి. రైలు స్నేహాలు ఇలాగే ఉంటారా? బాధపడకూడదు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో, మన ఫోటోలు పేపర్లోను టీవీలోను చూపిస్తారు. అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా?
కాబట్టి రేపు మనం ఫైనల్స్ లో గ్యారంటీగా విన్ అయి తీరాలి దానికి ఒకే ఒక మార్గం ఈడే గోల్ కీపర్ గా ఉండాలి. ఉంటే ఎంత పెద్ద సేల్ తిందాటి గోల్ లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి? రే వాడిని ఇన్సల్ట్ చేయకురా. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఒరే ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా, బాల్ ఎదురా? అవునరా మర్చిపోయాను. నేను తీసుకొచ్చానులే. ప్లీజ్ ఇవ్వరా, నీకు పెద్ద ఘాటు కొనిస్తాను. అబ్బా అయ్ బాబోయ్. ఈ ఫుట్బాల్ ఇంటర్ ఎంత చిన్నది ఉంది. సార్ ప్రాక్టీస్ చేశారులే. ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ కాంపిటీషన్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకున్న ఏ జోన్ కి చెందిన ముద్దుకృష్ణ ఆర్ట్స్ డెఫినెట్ గా విన్ అవుతాం. ఈ జోన్ కి చెందిన న్యూ సిటీ కాలేజీలు పోటీ పడబోతున్నాయి. ఈ రెండు జట్లకి మా కాలేజ్ తరఫున మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు, ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్. ఒక్కటే టెన్షన్ నాకు. దానికి నుంచోవడం ఎందుకు, కూర్చో. కూర్చొని ఉన్నాను. ఏయ్ నుంచో. అయ్యో బాబోయ్, నీకే హంతో బచ్చిన అన్నయ్య కొడుకునే సెలెక్ట్ చేయాలి. మీరేం సార్ తార్ డబ్బా సొన్నమే సార్ తయారయ్యారు? రేయ్ ఇది స్పోర్ట్స్ డ్రెస్ రా. 1973 లో నేను స్టేట్ ప్లేయర్. అప్పుడు నుంచి ఉతకలేదా స్మెల్ వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మీరే గుంపు బాబు. మేమంతా బబ్లు ఫ్రెండ్స్. సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం. ఆ కంచం సార్ చూపిస్తారా? ఎందుకు? ఆ కంచం లోపల కూర్చుని తిన్నారా బయట కూర్చుని తిన్నారా అని. నైస్ జోక్. పెదరా నీ పెక్క నా తొడమే చేసింది చూసుకో. నువ్వు ఎప్పుడన్నా ఊరెళ్తే చెప్పా? Come on, come on. ఇందుకే నెట్ని పోస్ట్ ముందు కట్టమంటే వెనక్కి కట్టారు. సారీ స్టేట్ ప్లేయర్. ఇప్పుడు చూడరా. ఓనీరా, వాడితో ఎందుకు? ఊరుకో. ఏంటి వెళ్ళాలంటున్నావు? మన చింపు టీం నచ్చలేదా? మన టీము నచ్చలేదు, ఈ ప్లేయర్స్ నచ్చలేదు. క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది. బయట బోర్ కొట్టి మీ వాడు ఆట చూడటానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది. ఏం చేస్తాం, సైడ్ కొడదామన్నా మన రేంజ్ కి సరిపోయే ఫిగరే లేడు. మీరు ఎప్పుడు ఊరు తిరగాలన్నా కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మీ పేరెంట్స్ ని నేనే పర్మిషన్ అడగాలి. ఎక్కడికి వెళ్ళేది? నీ వాడు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా వేస్తున్నాడే. వాడికి బాల్ అంటే అంత ఇష్టమా? ఆ ఆటలో వాడి కిల్లాడి ఎప్పుడు వదలడు. సెంటర్ ఫార్వర్డ్ పాసింగ్ మిస్టేక్ అయింది. ఓకే, సో డోంట్ డూ ఇట్ అగైన్. అండ్ చింపు ఫ్రెండ్, నేను థర్డ్ ఫార్వర్డ్ ఎలా? నో 2 శ్యామ్ నువ్వు లెఫ్ట్ ఫార్వర్డ్. సెంటర్ ఫార్వర్డ్ ని కవర్ చేసుకోండి. ఓకే ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ గైస్, బెస్ట్ ఆఫ్ లక్. హే కపిల్, మన టీమే గెలుస్తుంది. 100 రూపీస్ బెట్టా. ఈ అమ్మాయి ఏంటి సార్ బెడ్ అంటుంది 100 అంటుంది? చాలా చీప్ కదా మ్యాచ్ చూడు. ఫస్ట్ ఫెలో. ఏమైందిరా? అయ్యో నువ్వేంట్రా? ఏంటా
వదలరా. రేయ్, ఇందాక నన్ను కూడా అలాగే చేసాడు. నా మీద చేస్తాడు. Actually, అతను కాదు సార్. లేదు, నేను చెప్పేది వాడు. ఇదిగో చూడండి. You just see issues. You get it? వాడు నా ప్లేన్ ఇంజూర్ చేశాడు. Just go and see. సార్ తప్పకుండా. What did I do? Damn it. ఏం కాదులేవే, బాధపడకు. మ్యాచ్ అయిపోయాక నీ వాడిని చూసెళ్దాం లేవే. వాచ్ అవుట్. సారీ, నేను అన్ని కొట్టుండకూడదు. బాధపడొద్దురా, అక్కడ నేనున్నా అలాగే చేసేదాన్ని. What are you doing, girls? Come on, cheer up, cheer up. Yes, yes. సో టైర్డ్. సార్ మనం మ్యాచ్ గెలవాలంటే ఒకే ఒక ఐడియా ఉంది సార్. తొందరగా చేయరా, మ్యాచ్ ఎలాగోలా వేడెక్కాలి. మీరు అలాగే చూస్తా ఉండండి, మ్యాచ్ ఎలా వేడెక్కుద్దో. సార్ మ్యాచ్ వేడెక్కింది. ఇంకా 2 నిమిషాలే ఉంది. ఒక్క గోల్ ఇస్తే మనం గెలుస్తాం. నాకెందుకు మనమే గెలుస్తాం అనిపిస్తుంది. సార్ లైఫ్ లో ఫస్ట్ టైం సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. రేయ్, నీకు ఇదే మంచి ఛాన్స్ రా. రుబ్బురోళ్ళు, రోకలే, గుండ్రాయి, నాపరాయి, బండరాయి అన్ని అరటీలు ఉన్నాయి. ఇందులో నీకేం సరిపోతుందో నువ్వే చూసి సెలెక్ట్ చేసుకో. అందరికన్నా మన రాస్మాయే బెటర్ లా కనిపిస్తుందిరా. మీకు అంత లేదు గాని జొల్లు కారుతుంది, తుడుచుకోండి రా. అయ్యో, నీ కాళ్ళలో ఉంది. పర్వాలేదు. కంగ్రాచులేషన్, నైస్ షాట్. నేనే నేర్పించాను అడిగి. ఓన్లీ థ్యాంక్స్. పార్టీ ఎక్కడ కావాలి? గ్రాండ్ కాకతీయ. సందులో చిన్న బడ్డీ ఉంది, అక్కడ బజ్జీలు బాగుంటాయి. కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను. ఏయ్, సరదాగా జోక్ చేశాను. గ్రాండ్ కాకతీయలోనే పార్టీ నేను తన బిల్లు ఇస్తాడు. అందుకు కాదు, తల నొప్పిగా ఉంది, నేను వస్తాను. తను రాకపోతే మేము రాము. కాసేపు వస్తానంటారు, కాసేపు రానంటారు. ఇలా అసుకొట్ట మనిషి హస్కాబా డిస్కోకి వస్తాను. పెద్ద మెంటల్. అసలు సైడ్ కొట్టడానికే టైం లేదు. రేయ్, వెళ్ళిపోతున్నారేంట్రా? ఒక్క దెబ్బకి వెనక్కి వస్తారు చూడరా. డాక్టర్, యాంజియో రిపోర్ట్ ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. ఆ రిపోర్ట్ చూస్తే కానీ పొజిషన్ ఏంటనే చెప్పను. అప్పటిదాకా వెయిట్ చేయండి.
నా లైఫ్ గురించి ఆలోచించే అమ్మ తన ఆరోగ్యం పాడు చేసుకుంది. నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో కేసు రిజెక్ట్ అయిందని హైకోర్టు నుంచి వచ్చిన నోటీస్ చూసి అమ్మకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. సమయానికి ప్రీతి నాన్నగారు అమ్మను హాస్పిటల్లో చేర్చి చాలా హెల్ప్ చేశారు. కేసు కోర్టు అంటున్నావు, అసలు ఏమైందమ్మా? మా వారు ఈడబ్ల్యూడీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవారు. 3 సంవత్సరాల క్రితం జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ 37వ కిలోమీటర్ వద్ద 6 నెలల క్రితం కట్టిన జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ రోజు మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మరికొంతమందిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. లోపభూయిష్టమైన వంతెన నిర్మాణానికి కారకుడని భావిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఆనంద్ రావుని పోలీసులు సివిల్ అక్యూజ్ లిస్ట్ లో ఉన్న మా వారిని క్రిమినల్ కేసు లిస్ట్ లోకి చేర్చారు. అసలు ఫ్రాడ్ చేసింది కాంట్రాక్టర్ గోపాలరావు. కానీ అతను తెలివిగా తప్పించుకొని మా వారిని కేసులో ఇరికించాడు. బ్రిడ్జ్ ఎలా కట్టాలో ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, సొమ్మెలా కొట్టాలో రాజకీయ నాయకుడు డిజైన్ చేస్తాడు. ఇలా చేస్తే బ్రిడ్జ్లు కొలక చస్తాయా? అంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కూలిపోయిందబ్బా? ఒరే నువ్వు కానా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేసావా? నేను వాకింగ్ చేశా. అది చాలు. Jump. Try again. Yes. శ్రీధర్, విమల్ ఆడుతుంది నీతో కదా? లేదే. That's it. మీ వాడు బాగా అల్లరి చేస్తున్నాడే. సరే నేను బయలుదేరుతాను. సార్, ఇంటి దాకా వచ్చి కాఫీ కూడా తాకుండా వెళ్తున్నారు. రండి కాఫీ తాగి వెళ్తారు. కానీ తను నా వైఫ్ గిరిజ. నమస్తే. నా బ్రదర్ ఇలా శ్రీధర్. హలో. నీకు గుడ్ న్యూస్ అమ్మా. మీ వారి కేసు కొట్టేశారు. కాంట్రాక్టర్ గోపాలరావు మీ హస్బెండ్ ని కేసులో ఇరికించాడని అసిస్టెంట్ కమిషనర్ గారి చెల్లెలు ప్రీతి నా మీద ప్రెషర్ తెచ్చింది. అందుకని నేను ఆయన గోడౌన్ మీద రైడ్ చేశాను. అవును గిరిజ, వాడి మధ్య కట్టిన 2-3 బిల్డింగ్స్ కూడా సిమెంట్ లో ఎక్కువగా బూడిద కలిపినందువల్ల కూలిపోయాయి. నా కారణంగా కూలిపోయింది అనుకుంటున్న జూబ్లీ బ్రిడ్జ్ కూడా పడిపోవడానికి అసలు కారణం వాడేనని ఎంక్వైరీలో తెలిసిపోయింది. దాంతో వాడి గొడవను సీల్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. మెల్లగా తినరా, అన్ని నీకే. చాలు. జాగ్రత్త, మెల్లిగా. బెంగళూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడు కదా, తను నా కోసం ఉద్యోగం ట్రై చేస్తున్నాడు. డెఫినెట్ గా దొరుకుతుందని చెప్పాడు. రాయ్. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. ఏంట్రా? నువ్వు వచ్చావు, ఆ సంతోషంలో అమ్మ కావాల్సిన అన్ని వండి పెట్టింది. నువ్వు తిట్రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్నేనండి. ఎవరు చేయలేని పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేం చేశాను? మా అక్క కాపురాన్ని నిలబెట్టి మర్చిపోలేని హెల్ప్ చేశారు. అందుకని మీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకండి, ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత మీరు మా ఫ్రెండ్స్ లో ఒకరు అయ్యారుగా. నిజంగా మీరు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నేను ఇచ్చే గిఫ్ట్ మీరు తీసుకోండి. మీకేం కావాలో చెప్పండి. చిన్నప్పుడు అమ్మ దగ్గర అన్నయ్య దగ్గర ఏదైనా ఆశగా అడిగి ఏదో ఒకటి మిస్ అయి ఉంటాను. నోను, అలాంటిదేవి లేదు. ఖచ్చితంగా మీకు ఇష్టమైంది ఏదో ఒకటి లైఫ్ లో మిస్ అయి ఉండొచ్చు. ఓకే, నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒకటి ఉంది, కానీ ట్రీట్ మాత్రం నేనే ఇస్తాను.
ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు? ఆ ఒక్క టేబులే ఖాళీగా ఉంది. సరే అక్కడే కూర్చుందాం. ప్లీజ్. యా. యువర్ ఆర్డర్ సార్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని బానే ఉంటాయి, ఏదో ఆర్డర్ చేయాలో అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. సరే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? స్వీట్ కార్న్ సూప్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, నాకు అది కావాలి. ఓకే సార్. మరి మీ ఫేవరెట్ డిష్? వెజ్ క్రీమ్ సూప్ అండ్ సాఫ్ట్ నూడిల్స్. నాకు అవే కావాలి. ఓకే మేడం. ఈసారి ట్రైన్ దిక్కుంటానే వాటర్ ఇచ్చారు. అంటే మీకు మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందన్నమాట. నేను ఇంతవరకు మర్చిపోలేదు. యువర్ ఆర్డర్ ఇస్ రెడీ సార్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ డిష్ చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. ఈ సంతోషమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా రోజులుగా అమ్మకి ఇలాగే ఉంది డాక్టర్. ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ చేద్దాం. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. అమ్మని ఎలాగైనా బతికించండి. మీరు బాగా చూసుకోవడం వల్లే ఆవిడ ఇంతకాలం బతికుంది. మీలాంటి బిడ్డలుండడం నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం. మొదటి నుంచే ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇంత సీరియస్ అయ్యేది కాదు. ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నేను వస్తాను. ప్రీతి, ఆ బుక్స్ ఇవ్వమ్మా. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బుక్. అక్కడే పెట్టు. వచ్చేవారం అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు. అక్క, నువ్వు అడిగినవని తీసుకొచ్చాను. ప్రీతి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. వచ్చేవారం నీ పెళ్లి కదా, నా గుర్తుగా ఈ చీరిస్తున్నాను, తీసుకో. ఇవన్నీ ఎందుకండి? నీకోసమే తెప్పించాను. ఎక్కడో ఉన్న నువ్వు మా వెనికింట్లోకి వచ్చి చేరావు. మా అమ్మని కాపాడావు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసావు. ఇప్పుడు ఆయనకి బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది. నేను కూడా బ్యాంకులో ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాను. మేము అక్కడే సెటిల్ అవబోతున్నాం. ఇదంతా నీ వల్లనే. చూస్తుంటే మీకు మాకు ఏదో సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది కదరా శ్రీధర్? అవునక్క. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందో లేదో చూడు. వైట్ నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది. థ్యాంక్స్. జాగ్రత్త పెట్టండి. బావా, టాక్సీ వచ్చింది. గిరిజా, త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నా. శ్రీధర్, అమ్మ అక్క లేరు కదా అని ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా మందు కొట్టొద్దు. ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏం లేదక్క. మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్తున్నావు, నీ బాధపడుతున్నావా? నేను ఎంత దూరం వెళ్తే ఏంటక్క, నేను ఎప్పుడు ఇండియాకి తిరిగి వచ్చినా నా కోసం ఎదురు చూసే హక్కు ఉంది. అది చాలా నాకు. ఇంట్లో లూరెళ్తే ఇలా ఉంటదరా,
హాలు బారవుద్ది మజ్జిగ మందు అవుద్ది వాహ్ 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 వాహ్. అది సరే గాని సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం మంది ఇలా కింద కూర్చొని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావేంట్రా? సారీ రా. దానికి బిస్కీ వాడటం అలవాటు తెలుసా? You? ఓ యా ఐ ఒక్క నిమిషం నీ కోట నీకు తీసుకొచ్చాం. 5 ప్లీజ్. జస్ట్ మినిట్. దీని దగ్గర లెటర్ ఉందేంట్రా? ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఈ తెక్కాలు చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో ఇది నా లైటరేనా? సారీ. అవును నాకు డౌట్, నువ్వు మందు కొట్టవు, సిగరెట్ కాల్చు, ఎవరిని లవ్ చేయు. యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గి పుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. రేయ్ అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నాన్న సింటెక్స్ ఈడు అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రేయ్ ఊరికి ఆటలాడొద్దురా. అలాగని చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్ నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి? ఏముంది, ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకురే. ఒరే మనం వెళ్లే దారిలోనే కదరా మీ ఇల్లు? అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు మళ్ళీ మందు కొడదామా? లేదా ఇక్కడ కొట్టింది అక్కడ 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 రండి రండి త్వరగా రండి. ఆంటీ కదమ్మా, అక్క అని పిలవండి. లోపల జరుగు. నువ్వెందుకు ఆ ముంబై కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు బాగా తెలుసు. ఇక్కడే ఉంటే మనం వెతికిన అబ్బాయి గుర్తొస్తాడనే కదా. అతన్ని మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోవుగా. మనం నిన్నో మొన్నో కలుసుకున్నట్టుంది. 1 సంవత్సరం ఎలా గడిచిందో తెలియనే లేదు. బాయ్ 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 ఆంటీ. బాయ్ ప్రీతి. బాయ్, సీ యు. శ్రీధర్, జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. ఎంత ఒకసారి ఉండాలి. రేయ్ తలుపు తీరా. ఎక్కడరా వీడు? ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు రా. రే లూసు, మనమే కదరా వాడి ఫ్రెండ్స్. డబల్ డెక్కరు ఏంట్రా కాపాలి? అక్కడ తాళం వేసిందరా ఉప్పు బస్తా. అవునరా,
దాని లాక్ అని కూడా అంటారా? లేలండి సారీ. మనలందరినీ వదిలి వీడెక్కడ తగలడ్డాడు? మనకు చెప్పకుండా ఎక్కడికి చెక్కేశాడేమో. రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? వెనక నుంచి జూలీ అరుస్తుంది. స్నానం చేస్తున్నాడేమో. జూలీ ప్రీతి వాళ్ళ ఇంట్లో కట్టేసిందండి. నీకు ఇంకా అర్థం కాలదా? వాడు ఫ్రెండ్, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చిచి, వాడు అలా వెళ్ళడు. నువ్వు అలాగే ఫీల్ అవుతా ఉండు. వాడు నీ కోసం అమెరికా నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేస్తాడు. వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అర్థం కావట్లేదా నీకు? వాడు పోతే పోయాడు, నన్నెందుకు తిడతావు? వాడికి ఎంత అర్జెంటో ఏమిటో. ఏంటంత అర్జెంటు? వెళ్లే ముందు పక్కింట్లో కుక్క పిల్లను వదిలేయాలని తెలుసు కానీ ఫ్రెండ్స్ మనకు ఒక్క మాట చెప్పేయాలని తెలియదు ఆడికి. అంటే కుక్క కంటే హీనం అయిపోయాం మనం. సరే వదిలే. అలాంటి ఫ్రెండ్స్ 1000 మంది దొరుకుతారు. వాడికి 1000 మంది దొరుకుతారు, మనకు దొరికింది ఆడు ఒక్కడే కదా. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలియదు ఆడికి. డియర్ ఫ్రెండ్స్, తిట్టడం అయిపోయిందా? మీకు నన్ను కొట్టే అధికారం కూడా ఉందిరా. నా ప్రేమ ఓడిపోయింది. మా అమ్మ అక్క నన్ను వదిలేళ్ళిపోయారు. నాకు దేవుడు మిగిల్చింది మిమ్మల్ని మాత్రమే. ఏదో ఒక రోజు మీరు నన్ను వదిలేళ్ళిపోతే అందుకని నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, మీతో ఏ కాంటాక్ట్ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఫోన్లో మీ మాటలు విన్నా, మీరు రాసిన లెటర్లు చూసినా మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే ఏంట్రా? మనం ఎప్పుడు కూర్చున్న టీ కొట్టి బెంచ్, అప్పిచ్చే వైన్ షాపు, మనం తరిమే ట్రాఫిక్ పోలీస్, కాలేజ్ చెట్ల కింద మనం చెప్పుకునే కబుర్లు, మనం గెలిచిన ఫుట్బాల్ కప్, ఇవన్నీ నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. రే, ఇక ముందు కార్నర్ వైన్ షాప్లో మందు కొట్టేటప్పుడు మీ పక్కన నాకు ఓ గ్లాస్ పెట్టి తాగండిరా, సరేనా? ఎందుకురా బాధపడతారు? వాడు మంచి ఫ్యూచర్ కోసమే కదరా వెళ్ళింది. అవునరా, నిజంగా ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనం సంతోషపడాలరా. వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్స్. విమాన భోజనంబు, ఎయిర్ హోస్టుల వంటకంబు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా ఒక్క నిమిషం. హలో సార్, మిమ్మల్ని ఇలా కలుస్తా అనుకోలేదు. ఎలా ఉన్నారండి? రికార్డింగ్స్ కచేరీస్తో బిజీగా ఉన్నాను. ఆ పని మీదే అమెరికా వెళ్తున్నాను. ఇంతకీ మీరు? 1 సంవత్సరం క్రితం నువ్వు ఇదే ట్రైన్ లో ట్రావెల్ చేసావు కదూ. ఆ రోజు ఒక అబ్బాయి నీకు వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చాడు. అప్పుడు నీ ఉంగరం కింద పడిపోతే నేనే తీసిచ్చాను. నీకు గుర్తుందా? నేను సార్ శ్రీధర్ని. జనవరిలో జరిగిన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా. మీ చెల్లితో నాకు షీల్డ్ కూడా ఇచ్చారు. కరెక్ట్ కరెక్ట్. ఆ రోజు ప్రైజ్ తీసుకుంటూ అమ్మాయి కోసం వెతికారు కదూ. ఏ అమ్మాయి సార్? నీతో ట్రావెల్ చేసిన ఆ కుర్రాడు నీ కోసం హైదరాబాద్ అంతా వెతికాడంట. చివరికి నీ అడ్రస్ కోసం నా దగ్గరకు వచ్చాడు. నిన్ను లవ్ చేస్తున్నానని కూడా చెప్పాడే. అదేనండి, మీ ప్రోగ్రామ్ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడింది. ట్రైన్ లో కలిసిన కుర్రాన్ని ప్రేమించానని, అతని కోసం వెతుకుతున్నానని మైక్ లో కూడా అనౌన్స్ చేసింది. తన పేరు కూడా ప్రీతి. ప్రీతి, మీరు మెయిన్ గేట్ దగ్గర ఉన్నారని పరిగెత్తుకుంటూ వచ్చింది. కలుసుకున్నారా? మీరు ఎదురు చూసినట్టే మేము కలిసాం. ఇద్దరు ఒకటయ్యు. మా ఫ్యామిలీకి అమ్మాయి నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాను. అయితే మీకు పెళ్ళైపోయిందా? లేదు సార్, చదువు కోసం ఫారెన్ వెళ్తున్నా. రాగానే పెళ్లి. వెరీ గుడ్. మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలుస్తారు కదా. అమెరికా, ఇండియా, ఎక్కడైనా సరే మంచి ప్రోగ్రామ్ చేసి పెడతాను. ఫ్రీగానేలే. వస్తానమ్మా.
wanted to take this. Okay. Yeah. శ్రీధర్ నువ్వు కనపడడం లేదు. నేను ఇక్కడే ఉన్నా కదా. బాబా నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ పేరు లిస్ట్ లో లేదు. వాట్? డోంట్ వరీ, నీకు బర్త్ కన్ఫర్మ్ లే. కమ్ ఆన్ శ్రీధర్, కమ్ ఫాస్ట్. Yeah, coming. Just get in, no? Hey. శ్రీధర్, ఈ ట్రైన్ ఎప్పటికి వెళ్తుంది? రేపు మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. థ్యాంక్స్. ఐఎమ్ ప్రియాంక. హలో. అండ్ హీ ఇస్ తెలుసు శ్రీధర్. అవును, తన ప్రీతి. శ్రీధర్, నిన్ను ఇదే ట్రైన్ లో మళ్ళీ కలుస్తాననుకోలేదు. నేను కూడా నేను ఇలా కలుస్తాననుకోలేదు. హే ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీరు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు? నా లైఫ్ లో మర్చిపోలేని అమ్మాయి ఉందని చెప్పానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. తనే మా అక్క లైఫ్ హెల్ప్ చేసింది. బాబుకి వయసు ఎంత? 1 year. కెన్ ఐ? ఓ నో 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 మమ్మ, డోంట్ క్రై. నో 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 నో. మిమ్మల్ని చూస్తే ఓ బిడ్డకి తల్లిలా కనిపించడం లేదు. ఈ బాబు నా కూడా కాదు, మా అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్యకి డ్యూటీ, వదినకి ఇంట్లో పని, అందువల్ల నాకు అలవాటు అయ్యాడు. వాళ్ళిద్దరూ బాంబేలో ఉన్నారు. మా అమ్మ నాన్న వీడిని చూడాలంటే తీసుకెళ్తున్నాను. మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఇండియాలో పెళ్లిళ్ళు తొందరగా చేసిస్తారే. లవ్ ఫెయిలియరా? ఆల్మోస్ట్ అలాంటిదే. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మీరు ముంబై వెళ్ళారు కదా? మీ నాన్నగారు ఎప్పుడు ఇంతే, ఒకటి హడాబడి మేడం. ఏసీ దొరకలేదని చివరి నిమిషంలో సెకండ్ క్లాస్ బుక్ చేశారు. చూసావా ఇప్పుడు ఒకటే చెమట. నా మేకప్ అంతా పోయింది. పెళ్లి పెళ్లి అంటూ మీ నాన్నగారు తెగ సంబర పడిపోతున్నారు. రేపు నువ్వు వెళ్ళిపోయావనుకో కూతురు కూతురు అంటూ మళ్ళీ ఆయన్ని బాధపడతారు. అమ్మాయి ఎక్కడ చేజారిపోతుందనని మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి ఫిక్స్ చేసాం. ఇంకొంచెం ఉంటే అమ్మాయి మనకి దక్కేది కాదు. మన బిడ్డ మనకి భారం కాదగా. ఎంతకాలమైనా అమ్మాయి మన దగ్గరే ఉంటుంది. ఆ రింగ్ ఏమైంది? వెళ్ళి వాష్ చేసుకుంటా. ఓకే ఓకే. నో 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 నథింగ్. ఓ నో నో నో. మీకు పిల్లలు లేరా? ఏంటి పిల్లలా? నాకింకా పెళ్ళే కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. యా థాంక్యూ. మరి తను మీ గురించి నేను అనుకున్నట్టుగానే నా గురించి మీరు అనుకుని ఉంటారు. యాక్చువల్లీ మేమిద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. అతను జాయిన్ అయిన రోజు నుంచి ట్రై చేస్తున్నాను, ఏవి వర్కౌట్ అవ్వలేదు.
ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయికి పెళ్ళైపోయినా ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. తనకి వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆవిడ్ని ఒప్పించి వీడిని పెళ్లి చేసుకోవాలని నేనే కంపల్ చేసి శ్రీధర్ని ఇండియాకి లాక్కొచ్చాను. మెనీ థ్యాంక్స్. సారీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. अरे भाई साहब जल्दी करो ना. 2 minutes अब दे रहा చెప్పరా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఓకే సాబ్ 1 minute. ఏ నమ్మకంతో నేను నిన్ను లవ్ చేసి ఉంటానని నా కోసం వెయిట్ చేశావు? ఏ నమ్మకంతో నీ పెళ్లిని కూడా కాదని నా కోసం ఎదురు చూసావు? ఏ నమ్మకంతో నువ్వు నన్ను వెతికావో, నా కోసం ఎదురు చూసావో, అదే నమ్మకంతో మన నమ్మకం లాగే మనసుకు దగ్గరైన వాళ్ళు ఎప్పుడు విడిపోరు. అయ్యో, మా అన్నయ్య గారు అబ్బాయిని ప్రియాంక దగ్గర వదిలేసానే. ఏమలా చేస్తున్నాడో ఏంటో. దాని గురించి నువ్వేం బాధపడద్దు. ప్రియాంక కూడా చిన్నపిల్ల లాంటిది, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. అమ్మయ్యా, సరే. ఒకవేళ ప్రియాంక మళ్ళీ నీ వెంట పడితే ఏం చేస్తావు? మిస్ అయింది అనుకున్న నా లవర్ నాకు దొరికింది, నో వేకెన్సీ అని చెప్పేస్తాను. సారీ. ఎందుకు? ఫస్ట్ టైం మనం ట్రైన్ లో కలిసినప్పుడు నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. పర్వాలేదు, ఆ? నువ్వు అలా చూసావు కాబట్టి ఇవాళ మన ఇద్దరం ఒకటయ్యాం. ఓ, మన పాత ఫ్రెండ్స్ ని అక్కడికి కలవబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇంతకాలం నువ్వు వెతుకుతున్న అమ్మాయి నేనేనని తెలిస్తే వాళ్ళు షాక్ అవుతారు కదూ. పక్క పక్కనే ఉండి కలుసుకున్నందుకు బాధపడతారు, విడిపోయి దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషపడతారు. నీకోసం కాఫీ డే, టెలి షాపింగ్, కాలేజెస్ ఇలా ఎన్ని చోట్ల వెతికాను తెలుసా. ఎప్పటికీ అవన్నీ మన ప్రేమ గుర్తుగా మిగిలిపోతాయి. అవును.